హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి క్లాస్‌లో అయితే ఇంకొక బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. అది ఎలా వేయాలి అనేది కూడా నేను క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి ఫ్రీ ఆన్‌లైన్ క్లాస్ 51 అండి. క్లాస్ వచ్చేసి చూడండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. శారీకి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ముందుగా అయితే శారీ వచ్చేసి ఇదండి. అయితే మనము ముందుగా అయితే స్క్వేర్ బీడ్స్ తోటి మనం ఈ డిజైన్ అనేది ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇది క్రోషెట్ డిజైన్ అండి. కాకపోతే నేను నార్మల్ నీడిల్తో ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ముందుగా అయితే మనం రింగ్స్ అండి ఇలాంటివి వచ్చేసి 17 రింగ్స్ తయారు చేసుకోవాలండి. 17 అయితే సరిపోతుంది మనకి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే మిడిల్లో కుచ్చులు అయితే యాడ్ చేస్తాం కదా. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. సో ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే వచ్చేసి ఈ విధంగా అయితే స్క్వేర్ బీడ్ అనేది ఉంటుంది కదా మనము ప్లెయిన్గా. సో ఈ విధంగా ఉన్న తర్వాత నీడిల్లోకి మనము 7 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. అది వచ్చేసి ఎంత లెంత్ తీసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి 32 ఇంచెస్ అండి. మనము 28 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే కొంచెం మిగిలిపోతుంది. 32 ఇంచెస్లో కొంచెం మిగులుతుంది, మీకు లాస్ట్లో అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే ముందుగా హోల్ ఉంటుంది కదండి, హోల్ దగ్గర హోల్ ఉండేలాగా చూసుకొని ముందుగా అయితే నీడిల్ అనేది హోల్ లోపలికి అయితే పెట్టేసుకోండి. అనుకున్న తర్వాత నీడిల్ని పైకి లాగండి. లాగిన తర్వాత మనం ముడి వేస్తాం కదా, ఆ ముడి వేసిన అక్కడి నుంచి మిడిల్లోంచి నీడిల్ అనేది తీసేయండి. థ్రెడ్ లోపల నుంచి నీడిల్ తీయండి. ఈ విధంగా అయితే క్రోషా డిజైన్ అనేది నార్మల్ నీడిల్తో అయితే మనం వేసుకుంటాము. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా నాకైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. షార్ట్స్లో నా నెంబర్ కూడా ఉంటుంది, కావాలంటే ఒక్కసారి అయితే మెసేజ్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ముందుగా మనము క్రోషెట్ డిజైన్ అనేది వేసుకుంటాము. లాస్ట్ క్రోషెట్ డిజైన్స్ వేసిన రింగ్స్ అలాంటి వాటికి నేను వేసే వర్క్ కనిపించడం లేదు అన్నారు. సో అందుకని ఈరోజైతే నేను వర్క్ అనేది క్లియర్గా కనిపించాలని నేనైతే ఈరోజైతే వీడియో అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను. చూడండి మిగిలిన లాస్ట్ టైం చేసిన క్రోషెట్ డిజైన్లో వర్క్ అనేది కనిపించలేదంట, చేయి అటు వెళ్ళిందని కామెంట్ అయితే చేశారు కొంతమంది. సో వాళ్ళు అడిగారు కాబట్టి సో వాళ్ళకి కనిపించడం లేదు, అర్థం కావట్లేదు అని చెప్పేసి నేనైతే ఈరోజు వాళ్ళు ఒకవేళ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూసుంటే చూడండి వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుందా, అర్థమైందో లేదో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. చూడండి మనం ముందుగా అయితే ఓన్లీ స్క్వేర్ టైప్లో హాఫ్ అయితే స్క్వేర్ రింగ్కి క్రోషెట్ డిజైన్ వేసాం కదా, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఫస్ట్ దగ్గర నుంచి మళ్ళీ మనము లాక్స్ అనేది వేసుకుంటూ రావాలి. మళ్ళీ లాక్స్ అనేది వేసుకోవాలి. చూడండి ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఈ హోల్స్ లోపల నుంచి ఫస్ట్ మనం లాక్స్ వేస్తాం కదా, క్రోషెట్ డిజైన్ వేస్తాం కదా, అందు లోపల నుంచి అయితే మళ్ళీ లాక్స్ అనేది వేసుకుంటూ రావాలండి. సో డిజైన్ అయితే ఇది ఇలా 4 టైమ్స్ అయితే చేయాలి. ఫస్ట్ ఇది సెకండ్ లైన్ అండి, థర్డ్ ఫోర్త్ లైన్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉందండి, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. షార్ట్స్లో అయితే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. ఒకవేళ రా మెటీరియల్ ఎవరికైనా కావాలంటే నా దగ్గర అవైలబుల్ ఉంది. సో చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఒక సిస్టర్ అయితే నాకు వాట్సాప్లో ఫోటో సెండ్ చేసి డిజైన్ అయితే అడిగారు. సో సిస్టర్ వేరే డిజైన్ అయితే సెండ్ చేశారు. సో నేను దానికి రిలేటెడ్గా అయితే స్క్వేర్ బీడ్స్తో మిడిల్లో వచ్చేసి ఆ డిజైన్స్కి స్క్వేర్ బీడ్స్తో ఇదే డిజైన్ చేశారు. నేను ఇదే డిజైన్ వచ్చేలాగైతే చేశాను. ఫైనల్గా కుచ్చులు అయితే నేను డబల్ కలర్ అయితే యూజ్ చేశాను, వాళ్ళు వచ్చేసి సింగిల్ కలర్స్ అయితే యూజ్ చేశారు. చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుంది. లాస్ట్కి వచ్చాక మళ్ళీ ఒక స్క్వేర్ బీడ్ మనం లాక్ వేసిన దగ్గర ఒక లాక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఊడిపోతుంది, ఒక్కొక్కసారి ఊడుతుంది, ఒక్కొక్కసారి ఊడదు. అలా అని కట్ చేయకండి. కట్ చేయకుండా ముందుగా అయితే గమ్ అప్లై చేసేయండి. కొన్నిటికి ఊడుతుంది, కొన్నిటికైతే ఊడదు. లాక్ గట్టిగా వేయకపోతే ఊడుతుంది. సో అలా గమ్ అయితే అప్లై చేసి పక్కకు పెట్టండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దాని మీద నుంచి ఇంకొక లాక్ అనేది వేయండి, గట్టిగా ఉంటుంది. అది అటు ఇటు కదలకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ లాక్స్ అనేది వేసుకుంటూ వచ్చేయండి. చూడండి ఈ విధంగా అయితే లాక్స్ అన్నీ మళ్ళీ హోల్స్ లోపల నుంచి లాక్స్ అన్నీ వేసుకుంటూ వచ్చేయండి.
శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుందని ఒక షార్ట్ వీడియో అండ్ ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేశాను. ఎవరికైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనము 700 అయితే తీసుకోవచ్చు. 650 to 700 రూపీస్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎందుకంటే రింగ్ తయారు చేయడానికి టైం పడుతుంది కాబట్టి మెటీరియల్కి పెద్దగా అమౌంట్ పట్టకపోయినా కానీ మెటీరియల్కి వచ్చేసి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపే పడుతుంది. ఎందుకంటే ఈ కలర్ థ్రెడ్స్ లావెండర్ కలర్ థ్రెడ్స్ అయితే 2 పడతాయి, గోల్డ్ కలర్ వచ్చేసి 1 పడుతుంది. 60 రూపీస్ థ్రెడ్స్కి అవుతుందండి. స్క్వేర్ బీడ్స్ అండ్ స్మాల్ బీడ్స్కి వచ్చేసి ఒక 30 to 40 రూపీస్ పట్టినా కానీ మనకు ఒక 100 రూపీస్లో అయితే మనకి సెట్ అయిపోతుంది. కాకపోతే మనం వేయడానికి టైం పడుతుంది కాబట్టి సో మనం అందుకని 700 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే చెప్పుకోవచ్చు. చూడండి, ఇంకా ఎక్కువ రింగ్స్ పెట్టమన్నారనుకోండి, రింగ్స్ పట్టేదాన్ని బట్టి కూడా ప్రైస్ చెప్పుకోవాలి. ఇప్పుడు తక్కువ రింగ్స్ పెడితేనేమో ఒక ప్రైజ్ ఉంటుంది, ఎక్కువ రింగ్స్ పెడితే ఇంకొక ప్రైజ్ ఉంటుంది. 700 చెప్పాలని ఏం లేదు. మాకు చాలా దగ్గరగా కావాలి, ఓన్లీ రింగ్సే కావాలి అంటే దానికి తగ్గ ప్రైస్ దానికి కూడా చెప్పుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఫోర్త్ లైన్ అనేది కూడా నేను వేస్తున్నాను క్రోషెట్ డిజైన్. చూడండి ఒక్కసారి, ఫోర్త్ లైన్ కూడా అయిపోతుంది కదా. ఫోర్త్ లైన్ అయిపోయాక అయితే మనం బీడ్స్ అనేవి కుట్టుకోవాలండి. నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు, స్పీడప్ చేయలేదు. నాకు ఎంత టైం పట్టింది ఒక రింగు ఒక కుచ్చు కుట్టడానికి అనేది ఫైనల్గా వీడియో మొత్తం చూశారు కదా. సో అంత టైం అయితే పట్టింది. 17 minutes to 20 minutes అయితే పడుతుందండి. 17 to 20 minutes అయితే ఒక రింగ్ తయారు చేసి మనం శారీకి కుట్టడానికి మనకి టైం పడుతుంది. అలా ఎన్ని రింగ్స్ కుట్టానో అలా టైం అయితే చూసుకోవాలండి. మీరు ఎక్కువ రింగ్స్ కుట్టారా లేదో కూడా చూసుకోవాలి. సిల్క్ థ్రెడ్ కాబట్టి మిడిల్లో చిక్కు పడటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. స్లోగా అయితే లాక్కోండి, ఎందుకంటే గట్టిగా లాగారంటే ఇబ్బంది అయిపోతుంది, థ్రెడ్ అనేది కట్ అవ్వడము. అండ్ ఫైనల్గా మెయిన్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే బిగినర్స్ ఈ రింగ్స్తో తయారు చేసేటప్పుడు స్క్వేర్ బీడ్స్ తోటి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల స్క్వేర్ బీడ్ అనేది ఇరిగిపోతుంది, మిడిల్లోకి ఇరిగిపోతుంది. ఎక్కువ ప్రెస్ పెట్టి చేయొద్దు, నార్మల్ ప్రెస్ పెట్టి నార్మల్గా అయితే చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక రింగ్ అయితే ఇరిగిపోయింది. నేను నార్మల్గానే చేస్తూ ఉన్నా, బట్ అన్ని రింగ్స్ స్టాండర్డ్గా అయితే ఏమి ఉండవు కదా, కొన్ని రింగ్స్ని బట్టి ఉంటుంది. సో అలా అయితే నేను రింగ్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ హాఫ్ అయిపోయాక రింగ్ ఇరిగిపోయింది. సో అలా అంటే ముందుగానే చెప్తున్నాను, రింగ్ ఇరిగిపోకుండా జాగ్రత్తగా కుట్టుకుంటారని. సో అలా చెప్తున్నాను, ప్రెస్ ఎక్కువ పెట్టడం వల్ల ఇరిగిపోయింది. తర్వాత నుంచి నార్మల్గా కుట్టడం అయితే స్టార్ట్ చేసి అలా కుట్టాను. ఇంకా తర్వాత ఏ రింగ్ అనేది ఇరిగిపోలేదు, నా వర్క్ కూడా ఏం వేస్ట్ అవ్వలేదు. ఒక రింగ్ వచ్చి వర్క్ వేస్ట్ అయిపోయింది. సో నీడిల్ని అయితే కిందికన్నా అనుకున్నాం కదా, తర్వాత కొంచెం అయితే థ్రెడ్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము అక్కడ ఫస్ట్లో మీకు థ్రెడ్ అనేది ఊడిపోతే గమ్ అప్లై చేసాం కదా, ఆ 2 థ్రెడ్స్ని కలిపి ఒకేసారి బ్యాక్ సైడ్ అనేది అంటించండి. ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇంకా చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత బీడ్స్ ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి, ఈ విధంగా అయితే రింగ్ అనేది రెడీ అయిపోయింది కదా. బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా రింగ్ రెడీ చేసుకున్న తర్వాత బీడ్స్ అయితే 2mm బీడ్స్ అయితే తీసుకోండి. 1mm మరీ చిన్నగా అయిపోతాయి. 2mm బీడ్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం 4th లైన్ లాక్ వేస్తాం కదా, ఫస్ట్ లాక్ దగ్గర నుంచి అయితే నీడిల్ అనేది తీసుకోండి, ఒక లాక్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి 3 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా అయితే లాక్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి 3 బీడ్స్ అయితే తీసుకోండి. తర్వాత నుంచి 2 బీడ్స్, మీకు ఇదైతే తెలిసే ఉంటుంది, ఎందుకంటే బీడ్స్ కుట్టడం ఈజీయే కాబట్టి తెలుస్తుంది. సో ఆల్రెడీ మనం ఎప్పుడు రెగ్యులర్గా బీడ్స్ కుడతాం కదా, సో అదైతే తెలుస్తుంది. సో చూడండి, ఈ విధంగా అయితే మనం బీడ్స్ అయితే లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే బ్యాక్ సైడ్ అయితే అనుకోవాలి. అనుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా డిజైన్ అనేది మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ బిగినర్స్కి చూడండి, నా వీడియోస్లో ఫైనల్గా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కదా, ఎవరికైనా బిగినింగ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అంటే ఫొటోస్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని డిజైన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, మనము డిజైన్ చూడగానే ఎలాంటి ప్రైస్ చెప్పుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు అయితే ఒక వీడియో అయితే చేశాను. నార్మల్గా బీడ్స్ యాడ్ చేసి ఒక్కొక్క డిజైన్కి ఎలా ప్రైస్ తీసుకోవాలనేది కూడా నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. అండ్ ఎవరికైనా కావాలి అంటే నా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి, కుచ్చు డిజైన్స్ ఎలా వేయాలి బిగినర్స్ అండ్
ప్రైజింగ్ ఎలా ఇవ్వాలి, ఎలా చెప్పాలి కస్టమర్కి మనము కొన్ని ఫొటోస్ అయితే ఉంచుకోవాలండి. ముందుగా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి. ముందుగా మన శారీస్కి ఒక 2-3 శారీస్కి అయితే మనం ముందుగా డిజైన్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన శారీస్కి వేసుకున్న ఫొటోస్ అండ్ తర్వాత మళ్ళీ మనం కొన్ని స్క్రీన్ షాట్లు అలా తీసుకుంటాం కదండి, ఆ డిజైన్స్ అన్నీ కలిపి ఒక దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ అడగగానే మేము ఈ డిజైన్స్ అయితే వేస్తాము, మా దగ్గర ఈ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ డిజైన్స్ మాత్రమే కాదు, బీడ్స్ కూడా దగ్గరలో ఉంచుకోవాలండి. మన బీడ్స్ షాప్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ అడుగుతారు. అన్ని డిజైన్స్ ఒకే షాప్లో అయితే అవైలబుల్ ఉండవు. 2-3 షాప్స్ మన ఏరియాలో ఈ బీడ్స్ షాప్స్ ఎక్కడున్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ని బట్టి మనము కస్టమర్ అడగగానే మాకు ఇది అయితే అవైలబుల్ ఉంది డిజైన్, ఒకవేళ కొన్ని బీడ్స్ అవైలబుల్ లేకపోతే మా దగ్గర ఇది అవైలబుల్ ఉండదండి, దీని ప్లేస్లో మేము వేరే బీడ్స్ ఏమైనా యాడ్ చేస్తాము, మీకు ఓకే అంటే ఈ డిజైన్ వేస్తాము అని కూడా చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న డిజైన్స్ ఇంకొక ఏరియాలో అయితే ఉండవు, కొన్ని డిజైన్స్ మాత్రమే మనకి అవైలబుల్ ఉంటాయి, అందుకనే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నా దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ ఫైనల్గా ఇంకా బీడ్స్ అన్నీ కుట్టేసాం కదండి, ఇంకా లాస్ట్ బీడ్స్ అయితే కుడుతున్నాను. మీకు ఏదో ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం వల్ల మీకు యూస్ఫుల్ ఉంటుందని అయితే చెప్తున్నాను, అంతే. లాస్ట్ బీడ్ అయితే కుట్టాం కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా వచ్చింది అటు నుంచి ఇటు. మళ్ళీ ఇంకా 2 బీడ్స్ కుడితే ఎక్కువైపోతుందని అక్కడి నుంచి నిడిల్ అనేది కిందికి అనేసాను. నిడిల్ అనేది కిందికి అనేసాక చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ తిప్పుకొని లాక్స్ అనేది వేసుకోవాలి. ముందుగా మనమైతే లాక్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా లాక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని కిందికి అనేసి కట్ చేసుకోవాలండి. శారీకి ఎలా కుట్టాలి ఏంటనేది కూడా, ఈ రింగ్ని ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే రింగ్ అనేది రెడీ అయిపోయింది, ఎంత నీట్గా వచ్చిందో చూడండి, ఎక్కడ చిక్కులు ముడులు లేకుండా మీకు క్లియర్గా అయితే చూపించాను. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి అయితే చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి అయితే చూడండి. ఇదిగోండి దీనికైతే వచ్చేసి మిడిల్లో ఫ్లవర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. రింగ్స్ ఎలా కుట్టాలి అనేది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూసుకోవచ్చు. అండ్ శారీకి బీడ్స్ ఎలా కుట్టాలి అంటే అనే చెప్తున్నాను, ఎంత గ్యాప్ పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక కుట్టామనుకోండి, ఒక రింగుది కుట్టామనుకోండి, డిజైనరీ రింగు కుట్టాము, తర్వాత 2 ఫింగర్స్ గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి కుట్టండి. ఇలా 2 ఫింగర్స్ గ్యాప్లో వచ్చేసి నాకు 17 రింగ్స్ అయితే పట్టాయి, స్క్వేర్ బీడ్స్వి 17. మనం తయారు చేసుకున్న రింగ్స్ వచ్చేసి 17 అయితే పట్టాయి, 2 ఫింగర్స్ గ్యాప్. ఈ 2 ఫింగర్స్ గ్యాప్లో మళ్ళీ కుచ్చు అనేది కుడతాం మనం. అయితే ఇప్పుడు లాక్ వేసుకున్నాం కదా, నార్మల్ నీడిల్లోకి 4 స్టాండ్స్ అయితే రెడ్ వేసుకొని ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ అనుకోవాలి. ఫస్ట్ బీడ్ ఉంటుంది కదండి, దాని లోపల నుంచి నీడిల్ అనుకొని ఒక లాక్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్క్వేర్ బీడ్ని నీడిల్ని కిందికి అనేసేయండి. నీడిల్ని కిందికి అన్న తర్వాత స్క్వేర్ బీడ్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టేసుకొని మనము దీనికైతే ఈ విధంగా అయితే మనము కుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ బీడ్ ఉంటుంది కదండి, లాస్ట్ ఫైనల్ బీడ్, ఆ ఫైనల్ బీడ్ లోపల నుంచి కూడా నీడిల్ని బయటకు అనేసేయండి. అనుకున్న తర్వాత అక్కడ ఒక 2 లాక్స్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 లాక్స్ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ నీడిల్ తీసుకెళ్ళిపోతాము. సో ఈ విధంగా అయితే 2 లాక్స్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ మిడిల్ అంటే స్క్వేర్ రింగ్లోకి అయితే మనం నీడిల్ని అయితే తీసుకొచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక ఫ్లవర్ బీడ్ అయితే యాడ్ చేస్తాము. చూడండి ఈ విధంగా అయితే ఫ్లవర్ బీడ్ అనేది యాడ్ చేస్తాము. ఈ విధంగా అయితే ఫ్లవర్ బీడ్ యాడ్ చేస్తాము. ఈ విధంగా అయితే ఫ్లవర్ బీడ్ యాడ్ చేశాక మళ్ళీ నీడిల్ అనేది కింది నుంచి పైకి అనుకొని మళ్ళీ ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. మళ్ళీ అక్కడ ఒక లాక్ స్క్వేర్ బీడ్ సైడ్, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఇంకెప్పటికీ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవు. మనం ఇంకా ఎక్స్ట్రా ఒక లాక్ వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. సో అటు ఇటు మళ్ళీ ఇంకొక లాక్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నీడిల్ని బ్యాక్ సైడ్ అయితే లాక్స్ వేసుకొని మనం కిందికి అయితే అనేసుకొని కట్ చేసేయండి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఇంకా ఈ విధంగా ప్రాసెస్ అంతా కుట్టుకున్న తర్వాత టాజిల్స్ అనేవి కుట్టుకోవాలి మనం. చూడండి ఎలానో చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం మళ్ళీ కుట్టేశాను కదా, ఇంకొకటి కూడా కుట్టినా సేమ్ అదే కాబట్టి చూపించలేదు, కుట్టాను కదా. ముందుగా అయితే 3 నీడిల్స్ తీసుకున్నా.
ఒక్కొక్క నిడిల్లోకి వచ్చేసి 50 స్టాండ్స్ ఎక్కించుకున్నాను. ఒక్కొక్క నిడిల్లోకి 50 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. టోటల్ 150 స్టాండ్స్ అవుతుంది. అంటే ఒక కుచ్చు మనము ఇప్పుడు ఇది వచ్చేసి 50 స్టాండ్స్ థ్రెడ్ అనేది నిడిల్లోకి ఎక్కించాను. ఎందుకంటే కుచ్చు మందంగా ఉంటుంది అండ్ మిడిల్లో గోల్డ్ కదా. చూడండి, మిడిల్లో గోల్డ్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 50 స్టాండ్స్. టోటల్ ఇది కూడా 50 స్టాండ్స్. ఈ విధంగా ఒక్కొక్క నిడిలోకి 50 స్టాండ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఎందుకంటే కుచ్చు అనేది మందంగా కనిపిస్తుంది, లావుగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది లావుగా ఉండటం వల్ల. అంటే ఈ రింగ్స్ కొంచెం చూడడానికి పెద్దగా ఉన్నాయి కదా, కుచ్చు కూడా మందంగా ఉంటేనే బాగుంటుంది, మరీ సన్నగా ఉంటే బాగోదు. సో అందుకని అలా తీసుకోవాల్సి వచ్చింది నేను వచ్చేసి. చూడండి, ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జెరీ థ్రెడ్స్తో 3-4 లాక్స్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నిడిల్ అనేది మర్చిపోయిన పైన ఒక బీడ్ అనేది కుడతాం కదా మనము. ఇది చూడండి, ఈ మిడిల్లో వచ్చేసి ఒక బీడ్ అయితే కుడతాము. ఈ 1 బీడ్ అయితే తీసేసుకోండి. 1 బీడ్ అనేది తీసుకొని మళ్ళీ నీడిల్ని కిందకి అనేసి లాక్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు లాక్స్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా ఫోటో కూడా యాడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని షేర్ చేయండి. ప్లీజ్ షేర్ మై ఛానల్. అండ్ చూడండి, డిజైన్ అయితే 1.5 ఇంచ్, 1 ఇంచ్ కంటే కొంచెం, 1.5 ఇంచ్ కూడా ఉండదు, 1 ఇంచ్ కంటే కొంచెమే ఉంటుంది. సో ఇంత లెంత్ అయితే పెట్టేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, డిజైన్ అయితే రెడీ అయిపోయింది. డిజైన్ అయితే ఈ శారీకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా ఎలా ఉందో ఒక వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, శారీ మొత్తం వేసాక, చూడండి శారీ మొత్తం వేసాక ఎలా ఉందో గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. చూడడానికి సింపుల్గా ఉంది అండ్ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. వీటిని బ్రైడల్స్ అంటారండి, బ్రైడల్ డిజైన్. చూడండి, ఫైనల్గా ఫోటో యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.